నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మకర రాశి వారికి జూలై మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ మాస ఫలితాన్ని వినే ముందు మీరు దయచేసి మీ యొక్క జాతకాన్ని కూడా పరిశీలించినట్టయితే, ఈ యొక్క మాస ఫలితము అది కనుక చూసుకున్నట్టయితే మీరు గట్టిగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. అయితే మరో విషయం ఏమిటనంటే, ఈ యొక్క గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ఏ గ్రహము ఎక్కడెక్కడ ఏ భావంలో ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాయి అనేటువంటిది తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం. ఇక్కడికి వచ్చేటప్పటికి 1వ తేదీ జూలై నాటికి కుజుడు వచ్చేసి మేషరాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అదే గురువు కనుక వృషభ రాశిలోనే ఉన్నాడు. ఆ తర్వాత రవి శుక్రులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క బుధుడు మాత్రం కర్కాటక రాశిలో ఉండటం, కేతువు కన్యా రాశిలో ఉండటం, మీనరాశిలో రాహు ఉండటం అనేది మనకు కనపడుతుంది. వక్రస్థితిలో శనైశ్చరుడు కుంభరాశిలోనే ఉంటాడు. ఇక అదే 31వ తేదీ జూలై నాటికి కనుక తీసుకున్నట్టయితే ఆ గమనాలు మారిపోయినాయి. అది ఎలా ఉంది అని అంటే, రాహు మాత్రం మీనరాశిలోనే ఉన్నాడు, కేతువు మాత్రం అలాగే కన్యారాశిలోనే ఉన్నాడు, వక్రస్థితిలో శనైశ్వరుడు ఆ కుంభరాశిలోనే ఉండడం అనేది జరుగుతుంది. మార్పు అనేది ఎక్కడొచ్చిందని అంటే, వృషభ రాశిలో కనుక తీసుకున్నట్టయితే కుజగురువులు ఇద్దరు ఉన్నారు. అదే రవి మాత్రం కర్కాటక రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. మరి సింహరాశిలో బుధుడు తర్వాత శుక్రుడు ఇద్దరు కూడా ఉండటం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళ కనుక తీసుకున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మీ యొక్క ద్వితీయ భావంలో మరి ధనస్థానాధిపతి అయినటువంటి శనైశ్వరుడు ధనస్థానంలోనే కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి కష్టపడితేనే డబ్బులు మాత్రం వస్తాయి. మీకు శనైశ్వరుడు విషయం బాగా తెలుసు కాబట్టి నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం. అది ధనం విషయంలో మాత్రమే. ప్రొఫెషన్ రంగంలో ఉంటే మాత్రమేమి, మరి వ్యాపారాల్లో ఉంటే మాత్రమేమి, ఏ రంగమైనప్పటికీ కూడా మీరు కష్టపడితేనే మీకు ధనం అనేటువంటి చిక్కుతుంది. ఈవెన్ ఉద్యోగస్తులకు కూడా సరైనటువంటి సమయంలో జీతాలు కూడా మీకు దొరకటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. దొరకకపోతే మీకు ఎంతో ఇబ్బందులు కలుగుతాయి. అది నాకు బాగా తెలుసు. అయితే ముఖ్యంగా ఇంట్లో వాతావరణం మాత్రం అశాంతిమయంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. దాంపత్య జీవితంలో మాత్రం ప్రేమ అభిమానంతో ఉండడం మంచిది. ఎంచేతనంటే, మీరు గొడవలకి దిగితే ఒకరినొకరు నిందించుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. పిల్లలు డిస్టర్బ్ అవుతారు, పెద్దలు కూడా డిస్టర్బ్ అవుతారు. ఇల్లంతా కూడా అశాంతిమయమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వివాహం కానటువంటి వాళ్ళు మీరు ప్రయత్నాలు ప్రారంభించండి, తప్పకుండా వివాహాలు జరిగేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు, లేకపోతే శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు అక్కడ 10 మందిలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా కారణం చేత మీరు కనుక షార్ట్ టెంపర్డ్నెస్ అంటే అనవసరమైన కోపము, ఉద్రేకంలో కనుక మీరు వ్యవహరిస్తే మాత్రం మీరు నిందించబడేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు అవమానించబడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటుంటారు, సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి, వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీ యొక్క జాతకాన్ని బట్టి మాత్రం విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. అందరూ వెళ్తారు మకర రాశి వాళ్ళు అని నేను అనటం లేదు. ఇక మరో విషయం, దైవ ప్రార్థన అనేది మీకు చాలా అవసరం అండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా చదవాల్సిందే, తప్పదు మీకు. ఎంచేతనంటే ఒక హనుమాన్ చాలీసా మాత్రమే మిమ్మల్ని పరిరక్షిస్తుంది ఈ మాసమంతా కూడా. మరో విషయం ఏమిటంటే, దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. అనవసరమైనటువంటి ఏదైనా గాయాలు తగలకుండా మాత్రం చూసుకోవాలి. ఎంత అజాగ్రత్తగా ఉంటే అంత డేంజర్. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అవమానపడకుండా ఉండాలి. మీ క్లయింట్స్ వ్యవహారంలో చాలా ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహరించాలి. లేకపోతే మాత్రం వాళ్ళు రేపటి రోజున మీ కార్యక్రమాలు ఫెయిల్యూర్ అవుతే మాత్రం మిమ్మల్ని బాగా అగౌరవపరుస్తారు, మిమ్మల్ని నిందించేస్తారు. ఇక చలనచిత్ర రంగం అంటారా, అది మాత్రం బాగానే సక్రమంగానే సాగుతుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం పూర్తిగా కుదిలేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి మరో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ, ఇతర ఏదైనా ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే పెట్రోల్ కానీ, ఇవన్నీ కూడా బాగానే ఈ రాశి వాళ్ళకి బాగానే సాగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ధనం చేకూరుతుంది. ఇకపోతే కాంట్రాక్టర్స్ ముఖ్యంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు మాత్రం లాభసాటిగా ఉంటుందని గట్టిగా చెప్పవచ్చు.
మరో విషయం ఏమిటంటే ఏ రకంగా చూసినప్పటికీ కూడా మీరు కొంచెం పుణ్యకార్యాలు చేయాలి. ఏదైనా దాన ధర్మాలు అలాంటివి చేసుకుంటే చాలా మంచిది, ఉత్తమం కూడా. ఇంచేతనంటే అనవసరమైనటువంటి ఆయాసం మీకు కలుగుతుంది. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది మంచిది. లేకపోతే ఏదైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. మరి రాజకీయ నాయకులు వాళ్ళ విషయంలో మాత్రం మీరు ఏమాత్రం అధర్మ బుద్ధిన వ్యవహరించినా మీరు జైలు పాలయ్యేటువంటి అవకాశాలు గట్టిగానే కనపడతాయి. మీ జాతకంలో అలాంటి పరిస్థితులు కనుక ఉంటే మాత్రం తప్పకుండా మీరు జైలుకు పోయేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా చలనచిత్ర రంగంలో మంచి ఆదాయం కలుగుతుంది. వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళ శ్రమకు తగ్గినటువంటి ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఇకపోతే ఏదైనా వ్యవహారాల్లో గొడవలు రాకుండా చూసుకోండి. ఎవరైనా మీకు కావాల్సినటువంటి వాళ్ళు బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సపోర్ట్ ఏదైనా అప్పు అంటే లోన్ తీసుకుని ఉంటుంది మిమ్మల్ని గ్యారంటార్గా సంతకం పెట్టమంటే ష్యూరిటీగా సంతకం పెట్టమంటే దయచేసి పెట్టవద్దండి. ఎంచేతనంటే రేపటి రోజున మీరు చిక్కులకి లోన్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసం అంతా కూడా ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు అంత మంచిది. అనవసరంగా లేనిపోని వస్తువులు కొని మీరు డబ్బును మాత్రం వృధాగా ఖర్చు పెట్టవద్దండి. ఎంచేతంటే విలాస వస్తువులకి మాత్రం దయచేసి మీరు ఎట్టి పరిస్థితులను ధనం పోగొట్టుకోవద్దు. ధనం మీరు గట్టిగా పట్టుకుంటేనే ఈ మాసం అంతా సుఖవంతంగా సాగుతుంది. ఆ రకంగా మీరు సాగాలి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.